నా కుటుంబ సభ్యులారా, హలో గైస్, ప్లీజ్ దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న గంట కొట్టండి, అప్పుడే అదిరిపోయే ఆంటీ లాంటి వీడియోస్ మీ మొబైల్లోకి ముందుగా వస్తాయి. గైస్ ప్లీజ్ దయచేసి మీ అమూల్యమైన లైక్ గుద్ది ఈ వీడియో రీచ్ పెంచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, జై హింద్. ఏంటి ఈ మధ్య ఫోన్ చాలా బిజీ వస్తుంది? అక్క దీని కూడా చెప్పిండు. ఆ డౌట్ వచ్చి అడుగుతుందా? ఆఫీస్ కాల్స్ సాయవతన సెట్ చేసుకున్నావా? ఇది చూసిందా? ఎవడన్నా చెప్పిండ? నీ అవ్వ చూసినట్టే అడుగుతుందా? అచ్చం బంగారం లాంటి పెండ్లాన్ని ఇంట్లో పెట్టుకుని కూడా బురదల కాలేతాడా అనే ఆఫీస్ కాల్సేనే. నువ్వు దెంగే అటెండర్ తోటికి ఆఫీస్ కాల్స్ వస్తానే. ఆఫీస్ కాల్స్ లాగా లేవు అవి, ఏవతన సెట్ చేసుకున్నట్టే ఉన్నాయి. నీ అవ్వ నీ అనుమానం మన బుక్క బంగారం లాంటి మొగన్ అనుమానిస్తావేందే? ఎంత బంగారం అయినా షాపులు ఉన్నంత వరకే, బయటకు వెళ్ళిందంటే కల్తే. నన్ను అనుమానిస్తే పురుగులు పడతాయే నీకు. నువ్వు అంత సంసారి పక్కవేం కాత్తి. నా మాడిపోయిన మొగాన్ని వద్దవుతుంది. నువ్వు దొరుకుడే అదృష్టం అనుకుంటానా నేను. ఈ మాటలకేం తక్కువ లేదు, మాటలతోనే పందిరి తెంగుతావు నువ్వు. A few moments later. మనం మాట్లాడుకున్నట్టు నా పిల్లని డౌట్ వచ్చింది. అవునా, ఎట్లా? ఏమో నీ అక్క చూసినట్టే అడుగుతుండే పొద్దున. నాకైతే చిత్రం అనిపించింది. దొరికావు, నీ ఇజ్జత్ తెంగుతుంది. ఏం లేదు, తంత తెడవ కాలుతాను. ఏం లేదు, ఇజ్జత్ పోతుంది. నేను దొరికితే నువ్వు దొరికినట్టు కాదా ఏంది? నీ ఇజ్జత్ కూడా పోతుంది. సరే మరి బాగా సేపు అవుతుంది, పోతానా? బాయ్. సరే బాయ్, మళ్ళీ ఎప్పుడు బాయ్. ఇప్పుడైతే ఇంటికి కొనియలేవు, మళ్ళీ ఎప్పుడో చెప్తా. A few moments later. ఏ అంకుల్, పక్కింటి చెడేసినట్టున్నావుగా. వేరే మొగడు దుబాయ్ పోయినట్టు మొత్తం చెడేసినావుగా. ఇచ్చి వడదగినట్టు నువ్వు. పూరడు చూసిండుగా పూరం గుద్దలమాట. అరే బాబు ఎవరికి చెప్పకరా, నీకు దండం పెడతా. అంకులు దండం పెడితే పాత బాగా ఎటు వద్దా అంకులు? ఎక్కడ దొంగ పుక్కు పనిచేసి దొరుకుతామని పిట్టకెట్టినట్టు చూస్తాను. అసొంటి దొరుకుంటానా నేను? సీదా ఇడికెళ్ళి మీ ఇంటికి పోతా చక్కగా. నేను ఆంటీకి చెప్తే మామూలు కాదు, ఎగిరేసి తంతది అనుకుంటా. ఇమాజిన్ చేసుకుంటేనే గుద్దామని అవ్వస్తుంది నాకైతే. అరే బాబు ఇది రివెంజ్ తీసుకున్న టైం కాదురా. నా మాటిని రాజరా, నీకు దండం పెడతారా ప్లీజ్ రా. ఎందుకు వినాలి అంకుల్? ఎందుకు వినాలి నేను చెప్పురే. నేను మిమ్మల్ని ఇంతకన్నా ఎక్కువ బతులైనా కాళ్ళు కూడా మొక్కినా. విన్నారా? అప్పుడు మీరు ఇంత తొందరగా మర్చిపోయారా అంకుల్? మీరు నువ్వు ఇంత కూడా మర్చిపోయినట్టే ఉన్నావు గారా. అస్సలే మర్చిపోలే. ఈ కంటంలోకి వెళ్ళి పాన ఉండగా మర్చిపోను నేను. Flash back. మామ ఎవడో అత్తుండ్రా, నాకు భయం అవుతుందిరా. తుంగతనంగా ఎన్ని సీరియట్లు తాగలేరా? ఇట్లా భయపడతావేంద్రా నువ్వు? నీ గుద్దల సుళ్ళు. మామ ఎవడో అత్తుండ్రా. మొడ్డగాడు వదిలేయి మామా. అయినా మనం తెలిసినోడు ఎవడత్తాడు మామా? అంతే అంటవా? అంతే మామా. చిల్లు కావాలి మామా, చిల్లురా. సీరియట్ తాగం కూడా చిల్లు కాకపోతే వేస్ట్ మామా ఈ జన్మ. చిల్లుగా మామా. ఏ బాబు నువ్వు శంకర్ గారు అబ్బాయివేనా? ఇలా చూడుకోవర్రా, గుర్తుపట్టిండు. శంకర్ ఊరు అంకుల్, అసలు మాది ఊరే కాదు. నువ్వేరా శంకర్ గాని కొడుకువే నువ్వు. నేను శంకర్ గాని కొడుకువేనా అని అడిగినా కానీ ఏ ఊరు అని అడిగినా. నేను అడగకుండా ఇది మా ఊరు కాదన్నమంటే నువ్వు ఆని కొడుకువే, నాకు అర్థం అవుతుంది. ఇట్లాంటిదేదో అవుతుందని ముందు ఎవడో అత్తండి పోదాం పారా అన్న. ఎవరు రాడు గుర్తుపట్టడా? నువ్వు చూడు ఇప్పుడు ఏమైంది. సుల్లిగా కాలేజ్ ఎగదింగి మీరు చేసే పనులు ఇవ్వా? చెప్తా మీ అయ్యకే చెప్తా నేను. అంకుల్ ప్లీజ్ అంకుల్ చెప్పకురా అంకుల్. ప్లీజ్ అంకుల్ మీకు దండం పెడతా అంకుల్. సీరియడ్ తాగుడు ఒక్కటే నా అమ్మాయి లాంటి సోకులు కూడా ఉన్నాయా? అంకుల్ ప్లీజ్ లేనిపోని ఉట్టియకురా అంకుల్. ప్లీజ్ అంకుల్. నేను లేనిపోని ఉట్టించుడు కాదురా. నువ్వు కూడా మీ అయ్యలెక్కనే దొంగ పూకొనివే గారా. నువ్వు కూడా సేమ్ వాన్లాగా దొంగతనంగా సిగరెట్ తాగుతావు గారా. అలానే ఆంటీలో అమ్మాయిలు మెయింటైన్ చేస్తావు కావచ్చు. చేయమని గ్యారంటీ ఉంది. చెప్తా మీ అయ్యకే చెప్తా. అంకుల్ ప్లీజ్ అంకుల్ లేనిపోని చెప్పకురా అంకుల్. ప్లీజ్ అంకుల్ మీకు దండం పెడతా, మీకు కాలు మొక్కుతా అంకుల్. మా అయ్య ఏం లేదు, నాకు గుద్ద వాళ్ళు దెంగుతాడు అంకుల్. ప్లీజ్. దెంగిపిస్తా నీ గుద్ద ఖచ్చితంగా వాళ్ళు దెంగిపిస్తా. A few moments later. ఆ రోజు నాకు 4 విన్నే లేవు దెబ్బలు. నేను కూడా సేమ్ మీ పిల్లని చేతులు దెంగిపిస్తా నీ గుద్ద వాళ్ళు దెంగిపిస్తా. అద్దురా బాబు, అది ప్రొద్దున్నే అనుమానం కొద్ది అడిగిందిరా. చేతులకు నీతులు దెంగచ్చిన. ఇప్పుడు తెలితే ఏం లేదు, నా ఆతులు రాళ్ళు దెంగుతుంది. అది ఇంత భయం ఉన్నావు నీ పక్కింటి పిల్లని దగ్గరకు కూడా ఎందుకో? ఎందుకంటే ఏం చెప్తాం, ఫిగర్ అలాంటిది. నీకైతే లేదా దాన్ని వేయాలని చెప్పు. దాన్ని తలుసుకుని ఎన్నిసార్లు బ్యాటింగ్ చేసుకున్నావు? సేమ్ నాకు కూడా అట్లనే మింగాలనిపించింది. అయినా అటు సైడ్ నుంచి ఆఫర్ వచ్చినప్పుడు అద్దన్నాం అనుకో, మన మీద లేనిపోని ముద్ర పడుతుంది. అందుకే అదరగొట్టిన పుల్లు అదరగొడతావు. మీ ఆంటీకి చెప్తే నీకు అదరగొడుతుంది. ఏం లేదు. అక్కి పోరడు ఇంటట్లేడుగా ఎట్లా? అంకుల్ నేను పోతానా, బాయ్.
అరే బాబా ప్లీజ్ రా జర మర్చిపోరా ముచ్చట ఒక 5,000 ఇస్తారా ప్లీజ్ రా ఒక 5,000 తీసుకొని మర్చిపోరా నీకు దండం పెడతారా 5,000 మోడ్డల రివెంజ్ కోతే ఏమవుతుంది ఆతులు 5,000 వస్తాయి ఇట్లా 1000 ఆంటీ దగ్గరికైనా 5 ఆంటీ దగ్గరకు వచ్చి చెల్లి ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఆగు ఆంటీని అడిగిస్తా ఆగు. నేను గుద్దల సుల్లి 5,000 లేవుగానే ఎతులు తెంగుతాడు. హలో ఇప్పుడే కదా వచ్చిపోయినావు మళ్ళీ ఇంతలోనే కాల్ చేసినావు మళ్ళీ వస్తావా ఏం రాడి ఇప్పుడు చూడే పెద్ద తలకాయ నొప్పి అయింది నీ అవ్వ. ఏమైంది మీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఒక పోరాడు చూసిండు ఒక బాబు చూసిండు అందరికి చెప్తా అంటాడు అయ్యో అవునా ఎట్లా మరి 10,000 అడుగుతాండు నా దగ్గర 5,000 ఉన్నాయి నీ దగ్గర ఉంటే ఒక 5,000 కొట్టు సైలెంట్ ఉండు అంట లేవా నీ దగ్గర ఇవ్వలేవు నా దగ్గర లేవు 5,000 అంటే ఏదో నా పిల్లని కవర్ తెంగచ్చు 10,000 అంటే అది రూపాయి లెక్క అడిగి నన్ను దెంగుతుంది ఏం లేదు జల్దీ కొట్టు 5,000 నేను మా ఆయనకు లెక్క చెప్పాల్సి వస్తుంది సరేలే కొడతాను ఏడవకు వేస్ట్ ఫెలో అది కూడా సాత కదా ఇదిగో బాబు 5,000 కొట్టినా చూసుకో 5,000 ఏంది అంకుల్ నేను 10,000 అడిగినగా అరే బాబు పరిగాసాలు తెంగకురా నువ్వు నా పిల్ల నన్ను రూపాయి కూడా నమ్మదురా అందుకే 10,000 అని చెప్పి 5,000 తెంగినరా దాని దగ్గర అదే 5,000 అంటే అది రూపాయి కూడా చెప్పు అయినా మనకెందుకు బొక్క దాని మొగుడు బాగానే సంపాదిస్తాడు దాని మొడ్డేం పోయిందిలే కానీ నువ్వు 5,000తో ఆగిపోరా నీకు దండం పెడతాను అదేరా పెళ్ళం దగ్గర రూపాయి అబద్ధం ఆడే తెలియలేదు కానీ ఏతులు తెంగమని తెంగుతారు ఏంట్రా బాబు ఏమన్నావు రా బాబు ఏం లేదు 5,000 తీసుకుంటా అంటున్నా సరే 2 days later. అబ్బని అక్క ఈ అంకుల్ మళ్ళా ఆంటీ దగ్గరికి ఏంటిగా ఈయనకి మానని రాదురా పోయి పెళ్ళని పట్టుకద్దాం మాకు రెడ్ హ్యాండెడ్ గా దొరకాలి పూగాడు ఆంటీ 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 ఎవరు బాబు నువ్వు ఏంటి ఏం కావాలి అంత గట్టిగా అరుస్తున్నావు ఎవరు నువ్వు ఆంటీ ఇప్పుడు మీ అంకుల్ గా ఆంటీ వాళ్ళ బెడ్రూమ్ లో కూడా నేను చూసిన మీరు ఒక 5,000 ఇస్తే మీ అంకుల్ రెడ్ హ్యాండెడ్ గా పట్టి మీకు చూపిస్తా 5,000 ఇవ్వకపోతే చూపెట్టావా అసలే అంటే అస్సలే చూపెట్టా ఎందుకంటే బెడ్ మీద ఉండగా రెడ్ హ్యాండెడ్ గా మీరు ఎప్పుడు దొరకబట్టరు ఏంది ఎప్పుడు ఇస్తారు 5,000 ఓకే పంపిస్తున్నా కానీ అక్కడ ఏదైనా తేడా జరగాలి 5,000కు 10,000 వసూలు చేస్తా మీ ఇంటికి వచ్చి మరి అర్థమైందా ఆల్వేస్ వెల్కమ్ ఆంటీ ఏదైనా మిస్టేక్ జరుగుతాయి అక్కడ ఓకేనా A few moments later. చూడండి ఆంటీ వెళ్ళి చూడండి అదే రూమ్ వెళ్ళి చూడండి మీ అంకుల్ ఉంటాడు దాంట్లో వెళ్ళండి ఏందంటీ అప్పుడే బయటకు వచ్చినావు మీ అంకుల్ని తన్ని ధర్మయ్యకుండానే బయటకు వచ్చినావు ఏందండి నువ్వు మా ఆయన ఎందుకు తనుతారా నిన్ను తను ఇప్పుడు 10,000 ఇవ్వకపోతే వేస్ట్ ఫెలోగా 10,000 చూడేందంటే సరిగ్గా చూడుపో లోపల మీ ఆయన సరసాలు నువ్వు చూడరా ఫస్ట్ ఫాల్తుగా వీడు ప్లంబరా ఆంటీ మీ ఆయన ప్లంబరా ఇది ముందు చెప్పలేదేంది నువ్వు ముందు చెప్తే 5,000కు 10,000 ఎట్లా వస్తాయిరా ఆంటీ నన్ను నమ్మండి నిజంగానే మీ ఆయన దొంగ పువ్వు కూడా నిజం ఆంటీ నన్ను నమ్మండి మనం అచ్చుడు చూసి ప్లంబర్ పని చేస్తుండ ఆంటీ ఏంట్రా బాబు ఎట్లా ఇచ్చిన డోసు ఇంకోసారి నువ్వు చెప్పినా నమ్మదు దెబ్బ అదురుసు కాదు గాయస్ ప్లీజ్ ఒక లైక్ చేయండి గాయస్ ప్లీజ్ లైక్ చేసి మన లెజెండ్స్ అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ గాయస్ దయచేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్